ఏమిరా రజత్, ఏమాత్రం టెన్షన్ లేకుండా కనిపిస్తున్నావు? జీటీ మీద ఓడిపోయామని బాధేం లేదా అన్నా? బాధపడితే ఓడిపోయిన మ్యాచ్ మళ్ళీ గెలుస్తామా? పోయిన 2 పాయింట్స్ తిరిగి వస్తాయా? రావు కదా. అలాంటప్పుడు బాధపడి ఏంటన్నా ఉపయోగం? అబ్బో, కెప్టెన్సీ బాగానే వంట పట్టిందిరా నీకు. అంతా నిన్ను చూసి నేర్చుకున్నదే అన్న. గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోయేది లేదు. చాలా మంచి అలవాటురా రజత్, అది అలాగే మెయింటైన్ చెయ్యి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా మీకు ఓటమి తప్పదు. అది నీకెలా తెలుసు హార్దిక్ అన్న? బాబా వంగలాగా నువ్వు కూడా బాబా హార్దిక్ అయ్యావా ఏంటి? ఒరేయ్, క్రికెట్లో ఎవరు గెలుస్తారో చెప్పడానికి బాబాలు అవసరం లేదురా. మన ఓల్డ్ రికార్డ్స్ చూస్తే సరిపోతుంది. ఏముంది ఓల్డ్ రికార్డ్స్లో? మహా అయితే ఇప్పటిదాకా మనం 33 సార్లు ఆడితే మేము 14 సార్లు గెలిస్తే మీరు 19 సార్లు గెలిచారు, అంతే కదా? అంతేరా, అంతే. స్టార్ట్స్ బాగానే ఫాలో అవుతున్నావురా, వెరీ గుడ్. మన మధ్య జరిగిన లాస్ట్ 2 మ్యాచెస్ కూడా మేమే గెలిచాం, అది మర్చిపోయినట్టున్నావు. మళ్ళీ అదే రిపీట్ అవ్వుద్ది అన్న. ఈ రికార్డులన్నీ రోహిత్ అన్న ఖాతాలోకి వెళ్తాయి కదా. నీ క్యాప్టెన్సీలో ఏం పొడిచావో అది మాత్రం మాట్లాడు. నిన్న కాక మొన్న కెప్టెన్ అయిన బచ్చావిరా నువ్వు. నేను కెప్టెన్ గా జీటీకి కప్పు తెచ్చా, ఒకసారి రన్నర్ గా నిలిపా. ఈసారి ముంబైతో కూడా కప్పు కొట్టిపిస్తా, అందులో నో డౌట్. నేను కెప్టెన్ గా ఏమీ తక్కువ కాదు. వరుసగా మొదటి 2 మ్యాచ్లు ఆర్సీబీని గెలిపించిన. ఒరే రజత్, నువ్వు కాసేపు గమ్మునుండరా. వాడితో వాదించడం నీ వల్ల కాదు, నేను చూసుకుంటా వీడి సంగతి. ఏ ఊకో కోహ్లీ అన్న, 10 సీజన్లకు పైగా కెప్టెన్సీ చేసిన ఆర్సీబీకి ఒక్క కప్పు కొట్టలేకపోయావు. నిన్ను చూసి నేను భయపడాలా? కప్పులు కొట్టకపోయినా మేమెప్పుడు మంచి పోటీ ఇచ్చాంరా సామి. నీలాగా 5 కప్పులు కొట్టిన టీం చేతికిస్తే దాన్ని సంకనాకించి టేబుల్ లాస్ట్ లో నిలిపేంత టాలెంట్ నాకైతే లేదురా బాబు. లాస్ట్ సీజన్ ఒక పీడకల అనుకుని నేను ఎప్పుడో మర్చిపోయానన్నా. మీరు కూడా మర్చిపోండి అన్నా ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇప్పటిదాకా ఆర్సీబీకి పిండం పెడతా అంటివి, అప్పుడే ప్లేట్ మార్చి దండం పెడుతున్నావా? అట్లుంటది మరి కోహ్లీ అన్నతో. నువ్వు ఆగ్రా రజత్. ఒరే హార్దిక్, నీ కోరిక మేరకు లాస్ట్ సీజన్ వదిలేద్దాంరా. ఈ సీజన్లో ఏం పీకేవరా చెప్పు? 4 మ్యాచ్లు ఆడితే మీరు గెలిచింది 1. అందులోనూ నిన్న ఎల్ఎస్జీ మీద నువ్వు బ్యాటింగ్లో ఉండి కూడా ఒక్క లాస్ట్ ఓవర్లో 22 కొట్టి ముంబైని గెలిపించలేకపోయావు. ఆ ఆవేష్ ఖాన్ గారు కొట్టనివ్వలేదు కోహ్లీ అన్న. కొట్టనివ్వకపోతే కొట్టుకో గెలుచుకో అని లడ్డు బాల్స్ వేస్తారనుకున్నావా? నిన్నటి మ్యాచ్ నేను మర్చిపోయానన్నా, మీరు కూడా మర్చిపోండి. మనం వేరే ఏమైనా మాట్లాడుకుందాం. అన్నీ మర్చిపో అంటే ఇంకా మాట్లాడుకోవడానికి ఏం మిగిలిందిరా? ఏమన్నా అంటే జీటీకి కప్పు కొట్టినా అంటావు. ఇప్పుడున్న ముంబైకి ఏం చేసావో చెప్పు. అంటే కోహ్లీ అన్న, అది ఏంట్రా తుత్తు అంటున్నావు? మాటలు రావటం లేదా? ఏంది కోహ్లీ, మా వాడిని చిన్న పిల్లాన్ని చేసి ఆడుకుంటున్నావా? వాడి వెనక కొండంత అండలా అనకొండలా నేనున్నా. వాడొచ్చి నిన్ను వెనక్కి పంపినప్పుడు నువ్వు వాడి వెనకాల కాకపోతే ముందెలా ఉంటావులే రోహిత్. వాడేమి నన్ను నెట్టలేదులే. కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాల్సిందే అని నేనే కాస్త వాడికి సైడ్ ఇచ్చాను. ఈ కవరింగ్లు తెలియని వాళ్ళకి చెప్పు రోహిత్. నాకు ఇంకో డౌట్ ఉంది. నిన్న నిజంగా నీ మోకాలికి గాయమైందా లేక కావాలని పక్కన పెట్టారా? అదేం పిచ్చి డౌట్ కోహ్లీ. ముంబైలో నన్ను పక్కన పెట్టే ధైర్యం ఎవరికి ఉంది? నాకు నిజంగానే గాయమైంది. జరిగిన 3 మ్యాచ్ల్లోనూ నువ్వేమీ పీకలేదని కావాలనే పక్కన పెట్టారేమో అని బయట జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇప్పుడు మీతో జరిగే మ్యాచ్లో ఆడతాను చూడు. అంతేకాదు, హాఫ్ సెంచరీ కొట్టి రోహిత్ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాను. నువ్వు బాగా ఆడితే నాకు సంతోషమేలే. ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా. ఈ బుమ్రా సంగతి ఏంటి? సడన్ గా మా మ్యాచ్ లో దిగిపోడు కదా? లేదు, వాడు ఇంకో 2-3 మ్యాచ్ల దాకా వచ్చే ఛాన్స్ లేదులే కోహ్లీ. సూపర్ ఛాన్స్ కోహ్లీ అన్న మనకు. రోహిత్ అన్న ఎలాగో 4-5 కొట్టి అవుట్ అవుతాడు అంటే మనకు ఒక ఫ్రీ వికెట్. బుమ్రా రావట్లేదు అంటే 20 ఓవర్లు హాయిగా ఆడుకోవచ్చు. బుమ్రా లేకపోతే ఏంట్రా, నేనున్నా కదా. నిన్న ఎల్ఎస్జీ మీద 5 వికెట్లు తీసుకున్నా. మీ బ్యాటర్స్ రేపు బలయ్యేది నా బౌలింగ్కే. ఒరే రజత్, నాది ఫ్రీ వికెట్ అంటావారా? అయిపోయారా మీరు? పాత రోహిత్ శర్మ నిద్ర లేపావు. రేపు గ్రౌండ్ లో పరుగుల సునామీ చూపిస్తారా నీకు? సారీ అన్న, ఏదో ఫ్లోలో అనేశాను. ఫ్లోలో చెప్పినా వాంటెడ్లీ చెప్పినా నిజమే కదరా చెప్పినావు. భయం ఎందుకు? అంటే కోహ్లీ, నువ్వు కూడా నాది ఫ్రీ వికెట్ అంటున్నావా? అవును, బరాబర్ అంట. నిజమే కదా. దోస్త్ అని నన్నే దారుణంగా అవమానిస్తున్నావులే. చూసుకుంటా మీ ఆర్సీబీ సంగతి. నువ్వే కదా రోహిత్ ఐపీఎల్ అయ్యేదాకా మనం ఎనిమిస్ అన్నావు. నీ మాటే ఫాలో అవుతున్నా. ఏమున్నా రేపు గ్రౌండ్ లో చూసుకుందాం. చూసుకుందాం.